డిజిటల్ తెలుగు న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రధాన పార్టీలైన టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి బల ప్రదర్శన ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి ఎదుట అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారని, అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో అసలు అభివృద్ధి జరగలేదని, ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు కానుకగా ఇస్తున్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీ సంజీవ్ కుమార్లు పాల్గొన్నారు. అదే రకంగా నేను మరొకసారి చెప్తున్న ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యకర్తలకు, అదే రకంగా ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొక్కసారి పెద్దలు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అదే రకంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. జనసేన బీజేపీ నాయకులు, అదే రకంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారు, మా సోమనాథ్ బ్రదర్, ఇక్కడ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ నేను గతంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎమ్మిగనూరు నుంచి నేను జయనాగేశ్వరి కూట అభ్యర్థి గెలవబోతున్నా. రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు, మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మిగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే, ఎప్పుడు ఎమ్మిగనూరు గెలిచినా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆనవాయితీ